చేసినటువంటి ప్రమాణాలు, తీర్మానాలు ఏవి ఒకసారి ఆలోచన చేయండి. ఇవి ప్రాథమికమైనటువంటి విషయాలు. ఈ విషయాలు అసలు బాప్తిసం తీసుకున్నటువంటి సమయంలోనే ప్రారంభంలోనే చెప్తాము. మీరు బాప్తిసం తీసుకుంటున్నారు కదా, మరి ఇక మీదట నీ పాపపు బ్రతుకు, నీ పాపపు జీవితం, పాపపు చూపు, పాపపు నడవడిక ఏదైతే ఉందో వాటిని విడిచిపెడతావా అని అడిగినప్పుడు మనం అందరం ఏం చెప్పాము చెప్పండి ఒకసారి. చెప్పామా లేదా? చెప్పాము. నాలో పాప బ్రతిక మీద ఉన్నదన్నాము. దేవుడి మందిరంలో సభ్యులుగా జాయిన్ అవుతున్నాం అంటే ఖచ్చితంగా అవుతున్నామని చెప్పాము. మందిరంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అవి ఏమైనా క్రమం తప్పకుండా రావాలి అన్నప్పుడు వస్తానన్నామా రామన్నామా చెప్పాలందరూ. వస్తమే ఆధునికమైనటువంటి విషయాలు చెప్తున్నా. ప్రారంభంలో ఉన్నటువంటి విషయాలు మర్చిపోయి నువ్వు ఎన్ని పాటలు వాడినా చెప్తున్నావు కదా, నువ్వు ఎన్ని కొత్త పాటలు ఒకవేళ రాసి నువ్వు వాడినా, నువ్వు ఎన్ని అనిపించినా ఎన్ని చేసినా నీలో పరిశుద్ధత లేకుంటే నిన్ను పిలిచినటువంటి పిలుపు ఒకసారి ఆలోచన చేసుకోమని అడుగుతున్న పిల్లలు. ఎలా ఉన్నాయి మన యొక్క ఆత్మీయ జీవితాలు? క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా పిలబడుతున్నటువంటి వచ్చినటువంటి పిలిచినటువంటి పిలుపేదో మర్చిపోయి మన బ్రతికి ఇష్టానుసారంగా బతికేస్తున్నాము. చాలా చక్కగా పాటలు పాడేటువంటి తలాకు దేవుడి చిత్తుడు చక్కనే పడుతున్నాము. అదే నోటి ద్వారా బూతులు కూడా వస్తుంటాయి. మరి అదే నోటి ద్వారా సినిమా పాటలు పాడేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. మరి చక్కగా చదవగలిగేటువంటి బైబిల్ చదవగలిగేటువంటి వాక్యాలు కూడా ఉంటారు చాలా మంది. అదే నోటి ద్వారా లోకానుసారమైనటువంటి మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కదా పరిశుద్ధత ఉందా? నీ మాటల్లో పరిశుద్ధత ఉండాలన్నాడు, నీ చూపులో పరిశుద్ధత ఉండాలన్నాడు, నీ అవయవాలన్నింటిలో ఏముండాలి? పరిశుద్ధత ఉండాలని కోరుకున్నాడు. పిల్లల ఈరోజు పరిశుద్ధత లేకుండా మనం అన్నింటికి చేయడానికి ముందుకు వెళ్ళిపోతాం. అన్నింటి చేస్తున్నాం. పిల్లల ఒకసారి ఆలోచన చేయండి, మన బ్రతుకులు ఏ విధంగా ముందుకు కొనసాగుతున్న విషయాలు ఖచ్చితంగా మనం ఆలోచన చేయాలి. రోమపత్రిక 6వ అధ్యాయం 13వ వచనాన్ని మీరు చదవగలిగితే పిల్లల చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ అధ్యాయం 13వ వచనం. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపములకు అప్పగింపుకుడి. చాలు ఏమంట? మీ అవయవములను పాపములకు అప్పగింపకుడి. మనకున్నటువంటి కళ్ళు కావచ్చు, నోరు కావచ్చు, చేతులు కావచ్చు, కాలు కావచ్చు, శరీరంలో ఉన్నటువంటి అవయవాలు అవి ఏమైనా, చెవులు కావచ్చు, ఏమైనా కావచ్చు, దేనికి అప్పగిస్తున్నామో? దేనికి అప్పగిస్తాం చెప్పండి? పాపముకు అప్పగించొద్దన్నాడు పాలు గారు. ఈరోజు చూడండి, ఈ చెవులు ఎక్కువ ఏ వినడానికి అప్పగిస్తున్నాం చెప్పండి? ఏ వినడానికి చెప్పండి? లోకంలో ఉన్నటువంటి వినడానికి ఇష్టపడుతున్నాం, సినిమాలు చూడడానికి ఇష్టపడుతున్నాం, వినడానికి వ్యర్థమైనటువంటి మాట వినడానికి ఇష్టపడుతున్నప్పుడు కదా. ఈ కంటి చూపు ద్వారా చూడండి ప్రియులారా, మోహం చూపు, విషపు చూపు, రకరకాల చూపు ద్వారా పాపం, నోటి ద్వారా పాపం, ఈ అవయవాల ద్వారా పాపము చేస్తున్నటువంటి మనము ఇంకా పరిశుద్ధత ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? మీరు పరిశుద్ధులు అగుటకే నేను పిలిచాను అన్నాడు. ఈరోజు క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా ప్రారంభంలో ప్రాథమిక బాధ్యతలు అని, అందుకే ప్రాథమిక బాధ్యతలనే మర్చిపోయి ఎన్నెన్నో మనము చేయడానికి ముందుకు పోతున్నప్పుడు కదా. ఒకసారి ఆలోచన చేయండి, ఎవరికి వాళ్ళు మన పరిస్థితులు ఏంటో ఎవరికి వాళ్ళు మనం ప్రశ్నించుకుందాం. పక్కన వాళ్ళు ఎదుటి వద్దో ఎవరికి వాళ్ళు విమర్శించుకుంటే ఇదే కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో మాట్లాడుతున్నాం. కొరింథీలో రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం పిల్లలు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు 11వ అధ్యాయం 31వ వచనాలు. అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోతే ఒక రోజు తీర్పు ఉంటుందమ్మా. క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా క్రీస్తు న్యాయము పీఠం ఎదుట మనం అందరము ప్రత్యక్షమైనటువంటి ఒక రోజు ఉంది. ఆ రోజు తీర్పు తీర్చబోయే రోజు. ఆ రోజు మనం అక్కడ ఉండాలంటే ఈ రోజు మనకు మనమే విమర్శించుకోవాలి.
మన ఎదుటి వాళ్ళు మనం విమర్శించడానికి మనం అవకాశం ఇవ్వకూడదు, కానీ ఎవరికి వాళ్ళు మనము విమర్శించుకోవాలంట పిల్లరా. ఎవరు వాళ్ళు మనం విమర్శించుకునే తీర్పు పొందకపోదుమో